కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా అధికముగా దయచేయు ప్రేమమయా. సంగమంత స్వరమెత్తి నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకంగా మన చేతులైన చాపి నా రక్షక నీకే వందనాలు దేవానికి స్తోత్రం 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 అని హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తామంటే దేవుని గణపరుస్తామయ్యా. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా దేవానికి వందనాలు. నన్ను కాచి కాపాడిన తండ్రి నీకే స్తోత్రం. We worship you Lord. Hallelujah. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించుము. కృతజ్ఞతతో కృతజ్ఞతతో
కృతజ్ఞతలు. దేవా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంతవరకు కూడా మనం దేవుని ఆరాధించడానికి, మహిమపరచడానికి, కొనియాడడానికి దేవుడు సాయం చేశారు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రెషియస్ అనే అంశంలో రెండవ భాగాన్ని మనం వినబోతున్నాం. ప్రెషియస్ ఫెయిత్ అనే ఈ అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అమూల్యమైన విశ్వాసం. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. 1 Peter chapter 1 verse 7. That the genuineness of your faith, being much more precious than gold that perishes, though it is tested by fire, may be found to praise, honor, and glory in the revelation of Jesus Christ. దేవుని బిడ్డలమైనటువంటి మనందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం, ప్రశస్తమైన విశ్వాసం. అవును, ఈ లోకములో అమూల్యమైన, శ్రేష్టమైన, అద్భుతమైనటువంటి ఏదైనా ఉంది అంటే అది విశ్వాసం. దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసాన్ని దేవుడు తన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ యొక్క విశ్వాసము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకులు, సమస్యలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకు ఎదురవుతున్నటువంటి సమయంలో దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో అంటాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు యాకోబు పత్రికలో ఏమంటాడంటే, సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలో పడిపోతున్నారు కదా, అప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి అని అన్నాడు. అలాగుననే దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ యొక్క శోధనలో పడిపోయినప్పుడు, శోధనలో చిక్కుకున్నప్పుడు మనమందరం కూడా దాన్ని మనం ఏమని ఎంచాలి అని అంటే అది మహా ఆనందమని ఎంచుకోవలసినటువంటి వారిగా మనమున్నాం. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవక్రీటము పొందును. కాబట్టి దేవుడు తన బిడ్డలమైనటువంటి మనం శోధించబడుతూ ఉన్నప్పుడు అది ఆనందంగా ఎంచుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ అంటాడు, నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ వాగ్దానం చేసిన జీవకిరీటం పొందుకుంటాడు. జీవకిరీటం ఎవరికి అనంటే శోధన సహించిన వారికి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటిలో మనమందరం జాగరూకులమై ఉండాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చూస్తే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడినది. అవును దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల్లో
ఆనందిద్దాం, శ్రమల్లో సంతోషపడదాం. ఏ శ్రమ మనకొచ్చినా, ఏ కష్టం మనకొచ్చినా, ఆ శ్రమ తర్వాత దేవుడు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన ఎంతో గొప్పది. కాబట్టి ఏదైతే నిరీక్షణ మనం కలిగి ఉన్నామో అది మనల్ని సిగ్గుపరచదు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో తన ప్రేమను అత్యధికంగా కుమ్మరిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా నేర్చుకోవలసిన, తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత ఇబ్బంది అయినా మన విశ్వాసానికి కలిగే పరీక్షలను మనం ఓర్చుకునేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో విశ్వాసంతో, ఎంతో ఓర్పుతో, ఎంతో సహనంతో, ఎంతో భక్తితో, విశ్వాసంతో మనం ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాం. అయితే మనమందరం కూడా దేవుని పాదాల దగ్గర విశ్వాసంతో, విశ్వాస విషయంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన వారిగా ఉండాలి. చూసారా, దేమా లోకాన్ని స్నేహించి అతడు నన్ను విడిచి వెళ్ళిపోయాడని పౌలు గారు చెప్తున్నారు. దేమా ఎవరిని స్నేహించాడంటే లోకాన్ని స్నేహించాడు. లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా? మీరు లోకాన్ని స్నేహిస్తే అది దేవునితో వైరమని మీకు తెలుసా? అయితే ఈ లోకాన్ని స్నేహించి విశ్వాస భ్రష్టుడైపోయాడు దేమా. అలాగుననే దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది విశ్వాసము నాకు కలిగే పరీక్షలు ఓర్చుకోలేక, తట్టుకోలేక విశ్వాస భ్రష్టులైపోతున్నటువంటి వారుగా చాలామంది ఉన్నారు. విశ్వాసివైన నీకు అన్నీ అద్భుతంగా నువ్వు అనుకున్నట్టుగా అన్నీ జరిగిపోతాయని నువ్వు ఊహించవద్దు. ఒకవేళ ఏదైనా జరగలేదంటే నేనేం పాపం చేశాను, ఏం తప్పు చేశాను, ఎవరికి అన్యాయం చేశాను, ఎవరికి ఏమి నాకు తెలిసి మోసం చేయలేదు పాస్టర్ గారు, ఎవరిని నేను ముంచలేదు, ఎవరిదే నేను దోచుకోలేదు, ఎవరిదే నేను అన్యాయంగా తెచ్చుకోలేదు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ వేదన, ఎందుకు నా కష్టం అని చెప్పేసి అని చాలామంది వాపోతున్నారు, బాధపడుతున్నారు. కొన్నిసార్లు దేవుడి మీదే అలుగుతున్నారు. కొంతమంది నో నేను ఇక వాక్యం చదవనులే అని అనుకుంటున్నారు. కొంతమంది ప్రార్థన చెయ్యను అని అనుకుంటున్నారు. మందిరానికి రాను అని అనుకుంటున్నారు. అలాగే దేవునికి నేను ఏమీ చెయ్యను, ఏమీ ఇవ్వను అని అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మనకేం చెబుతుందో తెలుసా? ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా నేర్చుకోవలసిన అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే, విశ్వాసములో నువ్వు సన్నగిల్లినందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి కాదు, విశ్వాసములో నిన్ను దృఢపరచడానికి నీకు సమస్యలు వస్తాయి. శోధనలో పడినప్పుడు ఆనందంగా ఎంచుకోవాలి. ప్రజలు నిన్ను నిందించినప్పుడు నీవు ధన్యుడవని ఎంచుకోవాలి. అలాగే శ్రమలకు ఓర్చుకోవాలి. దాంట్లోంచి పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుందనే విషయం గమనించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు పౌలు దేవుని ప్రేమించే వ్యక్తి, కానీ ఎన్నో శ్రమలు అతనికి ఎదురయ్యాయి. కానీ ఏనాడు వెనుతిరిగినటువంటి వాడు కాదు పౌలు. విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్పాడు. ప్రశస్తమైన అమూల్యమైన విశ్వాసం. ఈ విశ్వాసం వరములలో ఉన్నది. ఈ విశ్వాసం ఎక్కడుంది అనంటే ఫలములలో ఉంది. విశ్వాసము అనేది వరము, విశ్వాసం అనేది ఫలము, విశ్వాసం అనేది మనకు ఆశీర్వాదం. ఈ విశ్వాసాన్ని మనం కలిగిన వారుగా, విశ్వాసము నుండి మనము వైదొలిగేవారిగా, తప్పుకునేవారిగా, అటు ఇటు చెదిరిపోయేవారిగా మనం ఉండకూడదు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. అవును, ఈరోజు అమూల్యమైన విశ్వాసమును కలిగినటువంటి వారమై మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే, హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు విశ్వాసం వల్ల. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచి కొనుపోబడ్డాడు. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడు. శారా విశ్వాసము కలిగినటువంటిదై వృద్ధాప్యమందు పిల్లలను కని గొడ్రాలుగా ఉన్నటువంటి ఆమె సంతానం కలిగిందిగా విశ్వాసం ద్వారా మార్చబడింది. నోవాహు జీవితాన్ని మనం చూస్తే, నోవాహు విశ్వాసము ద్వారా వాడని నిర్మించి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అలాగే
నా ప్రియ స్నేహితులారా, ఇలా చెప్పుకుంటూ వస్తే విశ్వాసం కలిగినటువంటి వారు కోకొల్లలుగా బైబిల్ నిండా మనకు కనపడుతూనే ఉన్నారు. ఇలాంటి గొప్ప విశ్వాస వీరులందరూ కూడా మన చుట్టూ కూడా ఉండగా, మేఘం వలె వారి ఆవరించుంటగా మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. మనమందరం కూడా ఇలాగ విశ్వాసముతో జీవించడాన్ని బట్టి దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటో తెలుసా అండి? విశ్వాసము కలిగిన వారే దేవుని రాజ్యానికి వారసులవుతారు. గనుక అమూల్యమైన అద్భుతమైన విశ్వాసాన్ని కలిగినటువంటి బిడ్డలుగా మనం జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునట్లుగా ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, నీ అమూల్యమైన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. అమూల్యమైన అనే అంశంలో అమూల్యమైన రక్తమును గురించి, అమూల్యమైన విశ్వాసమును గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. మేము ఈ విశ్వాసం ఎంతో అమూల్యమైనది నాయనా, ఈ విశ్వాసము ప్రశస్తమైనది. ఈ విశ్వాసాన్ని మేము కోల్పోకుండా, విశ్వాసాన్ని మేము కాపాడుకోవడానికి మీ సహాయం మాకు దయచేయండి నాయనా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడడానికి సహాయం చేయండి. ఎవరు విశ్వాసము నుండి శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయని వైదొలగకుండా విశ్వాసములో స్థిరులు కదలేని వారుగా నీ కార్యాల్లో ఎప్పటికీ ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉండడానికి నా బిడ్డలకు సహాయం చేయండి, దయ చూపించండి, అద్భుతాలు చేయండి. విశ్వాసంతో మేము అడిగినప్పుడు మాకు ఇచ్చే దేవుడు, విశ్వాసముతో మీ దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థపరిచే దేవుడు, విశ్వాసముతో మీ పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు మా అవసరాలను తీర్చే దేవుడు. నాయనా, అల్ప విశ్వాసం, అవిశ్వాసం అనేది మాలో రాకుండా, విశ్వాస భ్రష్టత అనేది మాలో పుట్టకుండా మేము అత్యధికంగా విశ్వాసం కలిగిన వారమై ఆధ్యాత్మికంగా ముందుకు సాగడానికి కావలసిన కృప దయచేయండి. నీ ఆత్మ సహాయం లేకుండా మేమేమీ చేయలేం. దేవా, నీ ఆత్మ సహాయం దయచేయండి, నీ కృప మాకు చూపించండి. మీ ఆత్మ కార్యం మా జీవితంలో జరిగించి దీవించి కాపాడి బలపరచుమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ప్రార్థనా పోరాటములో మనం కొనసాగుదాం. అదియుగాక ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు మీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మహిమార్థమై మీరు జీవించాలని, ప్రభు పరిచర్యలో మనం కొనసాగాలని మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మనకు తోడైనగాక. మరొక అద్భుతమైన విషయంతో రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. కృప మీకు తోడైనగాక. ఆమేన్.